ఏమండి చీపురండి. అవును, డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనా? ఏమండి తమాషాగా ఉందా? డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదంటే మళ్ళీ వస్తారే? ఏమండి నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పండి. ఇక మీకు నాకు కన్ఫ్యూజన్ వద్దు. జయరాంపురంలో జోగారా వీధిలో ఇంటి నెంబర్ 10 అవునా కాదా చెప్పండి. అవును అవును అవును, కానీ డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదండి. ఏమండి ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు అని నా మీద ఒట్టేసి చెప్పండి. ఆచే కాదు ఈ చెయ్యి. నీ తోడుగా ఆకాశం తోడుగా భూదేవి తోడుగా పంచభూతాల తోడుగా సప్త సముద్రాల తోడుగా ఎదురింటి వెనకింటి ఇరుగు పొరుగిళ్ల వారి తోడుగా నిశ్చయముగా ఇది సత్యము, ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. అమ్మయ్యా, ఇప్పుడు నిజంగా నమ్మకం కుదిరిందండి. వస్తాను. మీదే ఆలస్యం. అవును, నాకు ఒక చిన్న సందేహం. మీ ఇంటిని మీరే దొరుకుంటారా? ఏ మీరు దులి పెడతారా? చెప్పారు గారే. శ్రీరాములు గారికి జై 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 జై. బాగానే దొరుకుతున్నారే. అసలు డాక్టర్ శ్రీరాములు గారు నేను ఇల్లు దొరకడం పోటీల్లో ఎప్పుడు ఫస్టే. దొలిపింది చాలు గాని ఇక మీరు బయటకు వెళ్ళండి. ఫ్రీగా దొరుకుతారంటే మొహమాట పడతారేమిటండి? పూర్తిగా దొరిపించుకోండి. పైగా నేను ఇంటికి పోయి చేసేదేం లేదు. అందులోనూ ఈలోగా ఆయన వచ్చేస్తారు కదా. ఆయనెవరు? అదే డాక్టర్ శ్రీరాములు గారు. ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. హలో, అబ్బా ఏమండి, మీరు ఇంకా టిఫన్ లేదని తెలుసుంటే ఇంకా ఆలస్యంగా వచ్చుండేవాడిని. బైది బై డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనండి? ఇదేనండి. అవునండి, డాక్టర్ శ్రీరాములు గారు మీకోసం 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. రండి. వద్దులేండి, ఆయన రెస్ట్ తీసుకునేవండి. అసలే ఆయన బీపీ ఎక్కువ. మళ్ళీ అమ్మమ్మ అలా అంటే ఎలా? శ్రీరాములు గారు బెంగ పెట్టుకుంటారు. రండి. వద్దండి, ఆయన నన్ను చూస్తే ఆనందం తట్టుకోలేదు. మళ్ళీ కలుస్తా. అమ్మా అది కుదరదండి. మిమ్మల్ని వదిలేస్తే ఆయన నా మీద చాలా కోపడతారు. రండి. రావాలి మరి. కూర్చోండి. మీకు మరీ మొహమాటం. ఇప్పుడు చెప్పండి, మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా, జ్యూసా, మజ్జిగా? వద్దండి, వదిలేస్తే పారిపోతాను. అది మాత్రం కుదరదు. ఉండండి, నేను వెళ్ళి శ్రీరాములు గారిని పిలుస్తాను. ఇదేదో రివర్స్ అటాక్ లో ఉంది. చూడండి, పారిపోకూడదు. తప్పకుండా. ఇదేదో గొప్ప అటాక్ లో ఉంది. ఏ రౌడీ నా కొడుకును పిలిచుంటుంది నన్ను చితకబాదడానికి. ఉండు, ఇక్కడ ఎక్కడైనా ఉండడం చూద్దాం. రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, త్వరగా వచ్చేసింది. 4 చాక్లెట్ ఇస్తాం. వచ్చేసింది. ఇతరేనమ్మా నువ్వు చెప్పిన పిచ్చివాడు. ఇంజక్షన్ ఇస్తే చాలు, పిచ్చి కాస్త ఫాట్ పడిపోతుంది. మీరేం ఆగద్దు, ఇంజక్షన్ చేయండి. ఫట్ ఫట్ పడి ఇంజక్షన్ చేయండి. ప్లీజ్ బాబు, నేను ఇంజక్షన్ చేసి చాలా రోజులు అయింది. చూడు, నా నీడలు విరిగిపోయింది. పక్క ఇంట్లో పశువులు డాక్టర్ ఉన్నారు. అతను ఇచ్చిన నీడలు ఇది. ప్లీజ్ ఒక్క ఇంజక్షన్, ఒక ఇంజక్షన్ ప్లీజ్. పట్టుకుమా పట్టుకుమా. వద్దు చెప్పు, ఒకే దండం పెట్టాను. ప్లీజ్ పట్టుకుమా పట్టుకుమా. పారిపోయాడు చూసావమ్మా. సరే నువ్వు వేసుకో. అందరూ పారిపోయారే. సరే నేను ట్రై చేస్తాను. ఒరే సుందరమూర్తి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేదు. చిక్కుకేరే గురువు గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆయన చైనా టూర్ లో ఉన్నారు. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా? ఒరే మోహన్, ఓ పని చేయి. ఆ అమ్మాయి నువ్వు మర్చిపో. నువ్వు చచ్చిపో. వెదవ జోకులేసామంటే ఎటక్ ఇచ్చేస్తాను. కోపడగరా. అందమైన ఉద్యోగం చేసే అమ్మాయి ఉంది. జీతం 1200. ఎవరో కాదు, నా కజిన్ సిస్టర్, అనగా మా పెద్దమ్మ గారు అమ్మాయి. నువ్వంటే రేపు ఈ పాటి ముహూర్తం పెట్టి చేస్తాను. అబ్బా, జీతం ఎక్కువ తక్కువ గురించి కదరా. ఆ అమ్మాయిని నేను నిజంగా ప్రేమించాను. సరే, ఈ గొడవ ఎందుకు గానీ నేను అడ్రస్ చెప్తాను. అక్కడ ప్రేమించడంలో సులువులు ట్రిక్కులు తెలిసిన పైన ఉన్నాడు. అతని పేరేమిటి? ప్రేమరోగ్. ఆయనకోసారి ప్రేమరోగ్ వచ్చి బతికేట, అందుకని ఆ పేరు పెట్టారు. ప్రేమరోగ్. ఆకుపచ్చ చీరగట్టి శిలకో శిలకు, ఆ గిలక బావి కాడ నువ్వు శిలకో శిలకు, అవ్వలక పోసుకున్నావే శిలకో శిలకు, నీ వయ్యారం ఎన్నెట్లో శిలకో శిలకు. ప్రేమించడం ఎలాగో చెప్పంటే పాటలు పాడతావేంటి ప్రేమరావు? పాటలు పాడడం కూడా ప్రేమించడంలో పార్టీనండి. ఓహో, ఆ తర్వాత నేర్చుకుంటాను. ముందు ప్రేమించడం ఎలాగో చెప్పేసి.
అయితే సరిగ్గా వినండి. ఒక అమ్మాయి ఉందనుకోండి, మనం అక్కడికి వెళ్దామండి, ఆమెను ప్రేమించేయడం అండి. అంతేనండి. అది నాకు తెలుసు, కానీ లవ్ అటాక్ ఎలా ఇవ్వాలో అది చెప్పు, కాదు చూపించు. అప్పుడు కానీ నాకు అర్థం కాదు. ఓహో, చూపించేయాలంటారా? సరే అయితే నాతో రండి. నా లేటెస్ట్ లవర్ దెబ్బరొట్టెలు సుబ్బులక్ష్మి గారికి వెళ్దాం. నేను రెచ్చిపోయి ప్రేమించేస్తాను, బాగా చూడండి. ఇక్కడ కాదు, అక్కడ వివరంగా రాసుకోండి. అంతే, ఫినిష్. రెడీ? రెడీ. ఏట్రో ఈ మధ్య జరుగుంది వ్యవహారం. ఏటి గోడని కథలు చేయడం నేర్చుకున్నావు ఏటి? అదే నిన్ను ఇవాళ రెచ్చిపోయి ప్రేమించేస్తాను. రాయా. అలాగే నీ కాదన్నా ప్రేమించుకా. ఆహా, ఎంత ముద్దొస్తున్నా వేసేలక. ఎండిపోయిన పొగ కాడల లాంటి నీ పెదాలు, పండిపోయిన రావ్యాకులు లాంటి నీ చెక్కిళ్ళు, ఉబ్బిపోయిన బూరెల్లాంటి నీ బుగ్గలు, తవ్వలాంటి నీ మెడ, చెరుగొట్టు లాంటి నీ జడ. జవాసి నీ అబ్బా, నువ్వేనా గుబ్బ? ఓకే. నేను ఇలా రెచ్చిపోయి ప్రేమించేస్తానే. ఎంత ముద్దుస్తున్న విషయక. ఎండిపోయిన పొగాకు లాంటి నీ పెదాలు, పట్టిపోయిన రాజాకు లాంటి నీ చెక్కిళ్ళు, ఉట్టిపోయిన పూరిల్లాంటి నీ బుగ్గలు, ఓహో తొప్పలా నీ మెడ, జర్రగుట్టులా నీ జడ. నీ యవ్వ రవేనా నువ్వా? ఈ సంగతి మా గురువు గారు చెప్పలేదే. ఒక్కడిది కుట్టేసింది. మీ అందరికి ఇలా ఒకేసారి ఇంటర్వ్యూ ఎందుకు పెట్టానో అనే సందేహంగా ఉంది కదా. ఇదో కొత్త రకం పద్ధతి. అదేమిటంటే అదే ఏమీ లేదు, టైం కలిసి వస్తుందని. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఎవరినైనా ప్రేమించారా? ఎందుకు ప్రేమించారు? గుడ్. ఎందుకు ప్రేమించారో చెప్పండి. అబ్బాయి ఊరికే ప్రేమించానండి. ఎవరిని ప్రేమించారు? ప్రేమించడానికి ఆడవాళ్ళు అయితే బాగుంటుందని మా ఆవిడ్ని ప్రేమించానండి. మీ ఆవిడ్నే ఎందుకు ప్రేమించారు? మీ ఆవిడ్ని ప్రేమిస్తే మీరు ఊరుకుంటారండి? బాగుండదండి, అందుకేనండి. పుయ్యి వెలుగమ్మా తల్లి, నా బంగారు తల్లి. చిచ్చి ఇదిగో అగ్గి పుల్లకిసేస్తున్నా, వెలగాలి వెలగాలి. మంత్రం మంత్రం. ఇప్పుడు పేచి పెట్టకూడదు. పొయ్యి కూడా ఓవర్ యాక్షన్ చేసింది. పెళ్లి చేసుకుంటే కానీ ప్రిస్టేజ్ రావడం లేదు. ప్రిస్టేజ్ ఏమండి, వెంకట్రావు గారు ఇదేనండి? నేనురా మోహన్ బాబుని. మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు ఒక అమ్మాయి వెంట పట్టావు, అందరూ నీ చితకపోదారు, నేనేమో పారిపోయాను. నీకు గుర్తొచ్చిందా? అప్పుడు నిన్ను కుక్క కరిచింది. అయితే చివరికి ఇలా సెటిల్ అయిపోయావు అనమాట. ఓన్లేరా, నువ్వేనాయి కనీసం 4 ఏళ్లలో వంట పని చేసుకునేనా బ్రతుకుతున్నావు. ఇట్స్ గుడ్. నేను వంట పని చేయడం ఏంట్రా? ఈ కేడుతో ఇదిగో ఎల్డీసీగా పనిచేస్తున్నాను, నా వంట పని నేనే చేసుకుంటున్నాను. అదే మీ ఆవిడ కోపగించుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఓ గాడ్, అసలు పెళ్ళే కందే కోపం ఎలా వస్తుంది, పుట్టింటికి ఎలా వెళుతుందిరా? అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. కొంపదీసి నీకు కానీ పెళ్లి అయిపోయిందా? ఏడాది క్రితమే అయిపోయింది. ద్రోహి, నన్ను ఎందుకు పిలవలేదురా? అవును, ఇలా హఠాత్తుగా అటాక్ ఇచ్చావేంటి? ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్తాను. బయట బై మేము మీ పక్క పోర్షన్ లోకి అద్దెకి వస్తున్నాం. మా ఆవిడేమో సాయంకాలం బస్సులో వస్తుంది. వెరీ గుడ్. ఏమైందా? ఏదో కూర మాడిపోయిన వాసన వస్తున్నట్టుంది. కూర? నిజమేరు, ఏ మహాతల్లు పొయ్యి మీద కూరేసి పక్కింటి ఆవిడతోనో ఎదురింటి ఆవిడతోనో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఉంటుంది. కూర మాడిపోక ఏం చేస్తుంది? అందుకే ఈ ఆడలందరినీ ఉద్యోగం చెయ్యాలి అంట. ఏమిట్రా? అది నా కూర. బంగారు లడ్డొక్కాయ కిలో 3 రూపాయలు పెట్టుకున్నాను.
అగ్గి బుక్కి బొక్కి అయిపోయాయి. పర్వాలేదు లేరా, రాత్రికి పాలు పోసిన బీరకాయ కూర చేయిస్తాలే. ఆహా, ఇన్నాళ్ళకి తృప్తిగా భోజనం చేసినట్టుంది. చెల్లెమా, నీ వంటలు అమోఘం, అద్భుతం. అవును రే, ఇంతకీ నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావు? ఈ ఊరెందుకు వచ్చావు? ఏ ఉద్యోగం చేస్తున్నావు? సోదాహరణముగా చెప్పుడు. ఏముందిరా,